2024 సంవత్సరములో ధను రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. మే 1 వరకు గురు గోచారము అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. లేదా మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ సంతానం అభివృద్ధిలోకి రావటమే కాకుండా వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గురు దృష్టి 1వ ఇంటిపై ఉండటం వలన మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కానీ మీ కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు కానీ చేస్తారు. మీ తోబుట్టువుల సహకారంతో మీరు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఒకవేళ మీరు అవివాహితులు అయ్యి ఉండి వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో వివాహం అవ్వడం కానీ వివాహం నిశ్చయం అవడం కానీ అవుతుంది. ఒకవేళ మీరు వివాహితులయ్యుండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో సంతానం అయ్యే అవకాశం బలంగా ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 6వ ఇంటికి మారటం వలన కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్ధలు ఏర్పడటం కానీ లేదా వారి మిమ్మల్ని గౌరవించడం లేదని అపోహ ఏర్పడటం కానీ జరుగుతుంది. దీని కారణంగా ఇంట్లో ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ పిల్లలు చదువు రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ మీ నుంచి దూరంగా వెళ్లడం వలన మీరు దిగులుకు లోన అయ్యే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి 2వ ఇంటిపై మరియు 12వ ఇంటిపై ఉండటం వలన కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగానే సమసిపోతాయి. మీ తోబుట్టుల అభివృద్ధికి మీరు కారణం అవుతారు మరియు వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. శని దృష్టి 5వ మరియు 9వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పిల్లల ఆరోగ్య విషయంలో అలాగే పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మే 1 తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వారి విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 4వ ఇంటిలో ఉంటుంది కాబట్టి దీని కారణంగా మీ ఇంట్లో కొన్నిసార్లు మీ కుటుంబంతో సంబంధం లేని విషయాల కారణంగా ఇంట్లో మనశ్శాంతి కరువు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతరుల మాటల కారణంగా లేదా వారు మీ కుటుంబ విషయాల్లో అతిగా కల్పించుకోవడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా ఒక్కోసారి మీరు ఇంట్లో ప్రశాంతంగా గడపడానికి అవకాశం దొరకకపోవచ్చు. అంతేకాకుండా మీరు ఉండే ప్రదేశంలో మార్పు కారణంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ప్రదేశంలో లేదా కొత్త ఇంటిలో అలవాటు పడటానికి కొంత సమయం పట్టడం అలాగే చుట్టుపక్కల వారితో సరైన అవగాహన లేకుండా ఉండటం వలన కొంతకాలం వరకు ఒంటరితనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు మరియు సంతోషంగా మీ కుటుంబంతో ఈ సంవత్సరాన్ని గడుపుతారు. మే 1 వరకు గురువు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. గురువు దృష్టి 1వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మీరు మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. గురువు దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. మే 1 నుంచి గురు గోచారం 6వ ఇంటికి మారటం వలన ఆరోగ్య విషయంలో మార్పులు కనిపిస్తాయి. పాదాలు, నేత్రాలు మరియు నడుముకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ ఆహార నియమాలను కానీ మరియు పనిచేసే విధానం కానీ సరిగా లేని కారణంగా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన పద్ధతిలో నిల్చడం కానీ కూర్చోవడం కానీ చేయకపోవడం, అలాగే కండ్లకు విశ్రాంతి కల్పించకుండా పనిచేయటం మరియు సమయానికి కూడా ఆహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 4వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్యాస్ట్రిక్ సంబంధ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దీని కారణంగా సరైన నిద్ర లేకపోవడం వలన మీరు లేని ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుగా ఊహించుకుని బాధపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాహువు ఆహార విషయంలో మనను తప్పు దోవ పట్టిస్తాడు కాబట్టి మీరు తినే భోజనం విషయంలో ఈ సంవత్సరం వీలైనంత నియమంగా ఉండటం మంచిది. రాహు గోచారం కారణంగా సరైన పరిశుభ్రత లేని ప్రదేశాల్లో భోజనం చేయడం కానీ చిరుతిండ్లు అధికంగా తీసుకోవడం చేస్తారు. ఉదర సంబంధ సమస్యలతో పాటు ఊపిరితిత్తులు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ నిర్లక్ష్యం కారణంగా మాత్రమే మీ అనారోగ్యం పాలవుతారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడం మంచిది. ఈ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటి నుంచి బయటపడడానికి కృషి చేస్తారు కాబట్టి మీకు వచ్చిన ఆరోగ్య సమస్యలు తొందరగా తగ్గుతాయి. అంతేకాకుండా మీరు ఒకసారి సమస్యను అనుభవించిన తర్వాత తిరిగి అటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంతవరకు ఆహార పానీయాల విషయంలో మరియు మీ దైనందిన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తగా ఉండటం వలన మీరు అనారోగ్యం పాలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. మే 1 వరకు గురువు గోచారం, సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మే 1 వరకు గురు దృష్టి లాభ స్థానంపై ఉండటం వలన మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల కారణంగానే కాకుండా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ వారసత్వపు ఆస్తులు కానీ ఈ సమయంలో కలిసి వస్తాయి. దాంతో మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఇల్లు కానీ వాహనం కానీ లేదా ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి 1వ ఇంటిపై మరియు 9వ ఇంటిపై కూడా ఉండటంతో మీరు చేసే పనులకు అదృష్టం కూడా తోడై అది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుంది. ఈ సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. అయినప్పటికీ నిపుణుల అనుభవజ్ఞుల సలహా లేకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మే 1 నుంచి గురు గోచారం 6వ ఇంటికి మారడంతో ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం తగ్గనప్పటికీ వివిధ కారణాల రీత్యా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగటం, అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం వలన ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఖర్చు చేయాలనుకున్న డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావటం వలన బ్యాంకులో నుంచి కానీ తెలిసిన వ్యక్తుల నుంచి కానీ రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అంతగా మంచిది కాదు. తప్పుడు వాటిపైన లేదా నష్టం చేసే వాటిపైన పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే సూర్యుడి గోచారం కానీ కుజుడి గోచారం కానీ అనుకూలంగా ఉన్న సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఈ సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడే సమయాలు తక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు కానీ ఆచరణ కానీ సరైన విధంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక నష్టాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ రిస్క్ తో కూడిన పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. సంవత్సరం అంతా రాహు గోచారం 4వ ఇంట్లో ఉండటం వలన స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరుల ప్రలోభాల కారణంగా లోపాలున్న లేదా వివాదాలతో కూడిన స్థలాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా అన్ని పత్రాలను పరిశీలించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే కొనుగోలు చేయటం మంచిది. మే 1 వరకు గురువు గోచారం 5వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు. గురు దృష్టి లాభ స్థానంపై ఉండటం వలన ఈ సమయంలో మీరు చేసే పనులు, వ్యాపారాలు బాగా కలిసి వచ్చి మీ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి.
మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇవ్వడం వలన వ్యాపారం పెరుగుతుంది. గురు దృష్టి 1వ ఇంటిపై మరియు 9వ ఇంటిపై కూడా ఉండటం వలన ఈ సమయంలో మీరు కొత్త ప్రదేశాల్లో మీ వ్యాపారం ప్రారంభించడం కానీ, కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం కానీ చేస్తారు. ఈ సమయంలో శని గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చేసుకునే ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. మీ రంగంలో ప్రముఖులను, అనుభవజ్ఞులను కలవడం కానీ, వారి సలహాలు సూచనలు స్వీకరించడం కానీ చేస్తారు. దీని వలన మీరు వ్యాపారంలో మరింత వృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది. మే 1 నుంచి గురువు గోచారం 6వ ఇంటికి మారడంతో వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేవారు కానీ, మీకు గతంలో సహాయం చేసిన వారు కానీ, ఈ సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్లటం లేదా మీకు వ్యతిరేకులుగా మారడం జరగవచ్చు. దాని కారణంగా వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా శని గోచారం 3వ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరగానే పరిష్కారం అవుతాయి. గురు దృష్టి 12వ ఇంటిపై మరియు 2వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందినప్పటికీ ఆదాయం పెరగకపోవడం వలన ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాలు తగ్గుతాయి. మీరు మీ వ్యాపార భాగస్వాములతో కలిసి చేయాలనుకునే పనులు ఆగిపోవడం కానీ, లేదా మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో మీ రంగంలో అనుభవజ్ఞుల లేదా నిపుణుల సలహాలు తీసుకున్నప్పటికీ వాటితో ఎక్కువ ప్రయోజనం ఉండకపోయే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా 4వ ఇంటిలో రాహువు మరియు 10వ ఇంటిలో కేతువు కారణంగా మీరు మీ వ్యాపార విషయంలో ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీ పేరు చెడిపోకుండా ఉండటానికి, వ్యాపారంలో మంచి పేరు సంపాదించడానికి ఎక్కువ కష్టపడతారు. మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదని బాధకు లోనవుతారు. వ్యాపారం ప్రచారం చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం కానీ, ఎక్కువ శ్రమ పడటం కానీ చేస్తారు. దాని కారణంగా వ్యాపారం గురించి ఎక్కువ ప్రచారం జరిగినప్పటికీ దాని వలన వచ్చే ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది.